హాయ్ ఫ్రెండ్స్, ఇది మురికాల ఫ్రెండ్స్. ఇది అవతల మళ్ళీ చేలు పొలాలు, ఇదంతా పల్లె వాతావరణం. అది అలా వచ్చి ఆ టెంత పొలాలు, మళ్ళీ ఈ మురికాల సైడ్ అవతల మళ్ళీ చెరువులు, ఇవన్నీ మళ్ళీ ఇదంతా పొంత ఫ్రెండ్స్. ఇటు మొత్తం ఇదంతా పొంత. ఇది రోడ్డు ఎప్పటి నుంచో పడాలి కానీ పొంత ఇది. మళ్ళీ ఇదేమో పంట కాలువ. ఇది అది ఇందాక నేను షార్ట్ వీడియోలో చేశాను. అది అంత బంద చెరువు. అప్పుడు చిన్నప్పుడు రైలు చేపలు అటువంటి రోజు ఇందులోనే పట్టుకునే వాళ్ళం. ఒకరోజు కూర వచ్చేసేది, రోజు కూరకు వచ్చేసేది. ఇందులో అవతల సైడ్ మొత్తం చేలు ఉండి చేలు చేసేవారు కానీ ఎప్పుడు పండేది కాదు. అందుకని చెప్పి అందులో రోజు చేపలు రొయ్యలు అలాంటివి దొరికి, మళ్ళీ ఆ చెరువులు కనిపించి ఆ చెరువుల దగ్గర కూడా అలాగే ఒక్కొక్కసారి దొరికి. కానీ తర్వాత మళ్ళీ చెరువులు చేశారు. ఆ అవతల చేలు. ఇది పంట కాలువ. ఈ పంట కాలువలో కూడా ఎండాకాలం వచ్చేసరికి మొత్తం పంట నీరు అంతా ఎండిపోయి మురికాలువ నీరు రావటం. ఇందులో కూడా చేపలు అవి దొరికి, చేపలు ఏది కావాల్తుంది మొత్తం అన్నీ ఉండి. ఇందులో మట్టుకి చాలా చేపలు రొయ్యలు అలాంటివి రోజు కూరకి వెళ్ళిపోయేది ఫ్రెండ్స్. ఇందులో రోజుకు ఒక 20-15 మంది దిగి దేవుకునేవారు. ఇదంతా పొంత. ఇటు సైడ్ కూడా బోల్ చెరువులు పొలాలు ఉంటాయి. ఇవన్నీ అటు సైడ్ కూడా చేలు ఉన్నాయి. దాల్వయ పండుతుంది, అది సార్వ పండదు. ఇటు సైడు ఇది వచ్చేసి మురికాలువ. ఈ మురికాలువ శ్రమదానం పని అని ఉంటుంది కదా, శ్రమదానం పని అని. అది గవర్నమెంట్ పని, అది చేశారు. ఇది మురికాలువ చాలా నీట్గా బాగు చేశారు. పంట కాలువ కూడా బాగా నీట్గా చేశారు. కొబ్బరి చెట్లు ఇవి బాగుంది, బాగా చేశారు.